Hello everyone, welcome to Daski Dunia. Today our topic is perfect square numbers. Okay, మనం రెగ్యులర్గా చదివేటప్పుడు అప్పుడప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చదువుతుంటాం. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే డెఫినేషన్, పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్ ఏ నంబర్ విచ్ ఈస్ రిజల్ట్ ఆఫ్ మల్టిప్లైయింగ్ ఏ నెంబర్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఒక నంబర్, అవునా కదా? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, దాని రిజల్ట్ చూస్తాం కదా, ఏమొస్తుంది అక్కడ? ఒక నంబరే వస్తుంది. 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16, 5 స్క్వేర్ 25. నెంబరే కదా అది. 25, 16, 9 అంటే నెంబరే. కానీ ఎలా వచ్చింది? ఒక నెంబర్ని మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఎట్లా? బై ఇట్ సెల్ఫ్, అప్పుడు వస్తుంది అనమాట. చూడండి, 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 1 స్క్వేర్ ఇది. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, నంబర్ మల్టిప్లై బై ఇట్ సెల్ఫ్, 4 అవుతుంది. 3 స్క్వేర్ 3 ఇంటూ 3, 9, నంబర్ మల్టిప్లికేషన్ బై ఇట్ సెల్ఫ్ 9. సో ఇలాగా ఎగ్జాక్ట్గా మనము ఒక నెంబర్తోని మళ్ళీ అదే నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. మళ్ళీ ఇంకొక విధంగా చెప్పాలి అంటే, వీటికి రూట్ వేస్తే కనుక, ఇట్లా రూట్ అప్లై చేస్తే, వెన్ వీ అప్లై ద రూట్, ఇట్స్ రూట్ మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. ఏమవుతుంది ఇప్పుడు? రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్, సో 1. ఇది చూడండి, రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2, సో దట్ రూట్ 2 స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సల్ 2. రూట్ 9 ఏమొస్తుంది? 3 వస్తుంది. సో ఇలా మళ్ళీ మనకి దాని రూట్ రావాలి. 100 వరకు ఇలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్లు అన్నీ చెప్పగలుగుతారా? 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 90, సారీ 100, 100, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 100 వరకు ఎన్ని పర్ఫెక్ట్, హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ దే? 10 ఉన్నాయి. ఎవరి వా 10? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్ అండ్ 10 స్క్వేర్. 100 నెంబర్స్ వరకు ఈ 10 పర్ఫెక్ట్ స్క్వేర్స్. మిగతావన్నీ కూడా నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఓకే, అది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ గురించి టాపిక్ మళ్ళీ చెప్పుదాం. ఇంకా 100 తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ చెప్తారు ఎవరన్నా? 121, 11 స్క్వేర్, 144, 12 స్క్వేర్, 169, 13 స్క్వేర్, 196, 14 స్క్వేర్. ఇవి 200 లోపు పర్ఫెక్ట్ స్క్వేర్స్. మరి 200 దాటుతుంది. నెక్స్ట్ 15 స్క్వేర్ అంటే 225, నెక్స్ట్ 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ అంటే 289. సో ఇక్కడ వరకు 200 to 300 ఇవి మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్, రిమైనింగ్ అన్ని నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. తర్వాత 300లోకి వెళ్తే 300 తర్వాత 324, 18 స్క్వేర్, 381, 19 స్క్వేర్, 400, 20 స్క్వేర్. ఇవి 20 వరకు స్క్వేర్స్. సో చూశారు కదా, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఆ బిట్వీన్ వాళ్ళ మధ్యలో వచ్చే నెంబర్స్ అన్ని కూడా నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకు? అవి కనుక రూట్, అండర్ రూట్ తీసుకెళ్తే డెసిమల్లో మనకు వాల్యూస్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్? ఒక నెంబర్తోని అదే నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్నే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. మళ్ళీ దాన్ని అండర్ రూట్ చేస్తే సేమ్ అదే నెంబర్ రిపీట్ అవుతుంది, రివర్స్ వస్తుంది, అంటే దాని రూట్ ఉంటుంది దానికి. సో ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ గురించిన టాపిక్.